మేము లీగల్గా అన్నింటినీ అప్లై చేసాం. ఇంకొద్దిసేపట్లో అన్ని సర్టిఫికెట్స్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాతే మేము బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇవాళ రోజు బాగుంది అని ఊరికే పూజ మాత్రమే చేసుకున్నాం. లైసెన్స్ లేకుండా వ్యాపారం మేము మొదలు పెట్టం. కుదరదు మేడం. ఇలాగే ఎంతో మంది ఇదిగో పర్మిట్కి అప్లై చేశామని చెప్పి బిజినెస్ మొదలుపెట్టి నెలల తరబడి, ఏకంగా ఏళ్ల తరబడి కూడా రన్ చేస్తున్నారు. గవర్నమెంట్నే మోసం చేస్తున్నారు. అలా మీరు కూడా చేయరని మాకేంటి నమ్మకం? సార్, మేమిక్కడెవ్వరిని మోసం చేయడానికి బిజినెస్ చేయట్లేదు. మా వల్ల నలుగురికి ప్రయోజనమే ఉంటుంది తప్ప ఎవరికి ఏ సమస్య రాదు. గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ ₹1 కూడా తేడా రాకుండా మొత్తం కట్టేస్తాను. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి. నమ్మి మమ్మల్ని ఏం చేయమంటారమ్మా? పైన వాళ్ళకి మేము కదా సమాధానం చెప్పుకోవాలి. మీరు ముందు ఖాళీ చేసి పర్మిషన్ లెటర్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ పూజ చేసుకుని వ్యాపారం చేసుకోండి. సార్ ఒక్క నిమిషం. ఏంటి సార్, ఎవరు మాట్లాడినా సరే మేమైతే అలౌ చేయలేం సార్. ఇప్పుడు మీకేంటి ప్రాబ్లం? బిజినెస్ పర్మిట్ కావాలి అంతే కదా? అంతే సార్. చూడండి, సార్ అది మీ పేరు మీద ఉన్న పర్మిట్, కానీ బిజినెస్ చేస్తుంది వేరే ఎవరో కదా. దీన్ని మేము యాక్సెప్ట్ చేయలేం సార్. ఇది చెల్లదు. ఎందుకు చెల్లదు సార్? బిజినెస్ చేస్తుంది మా సొంత అత్త, నా భార్యకి తల్లి. మరి బిజినెస్ చేసే వాళ్ళలో ఎవరో ఒకరి పేరు పర్మిట్లో ఉంటే చాలు కదా. అవే కదా రూల్స్. మీ రూల్స్ ప్రకారం ఈ పర్మిట్ ఉందా లేదా చెప్పండి. ఉంది సార్. మరి ఇంకేంటి? దీనికి మించి మీరు ఇంకేం మాట్లాడకూడదు. బయలుదేరండి. కాదని గొడవ చేస్తే మేము ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్తాం. ఆ తర్వాత మీ ఉద్యోగాల సంగతి మీరే చూసుకోండి. సార్, ఒక స్టార్టప్ మొదలు పెడితే వాళ్ళకి భుజం తట్టి మోటివేట్ చేయండి. ఊరికే పేపరు అని టార్చర్ పెట్టకండి. అలా ఉంటే దేశం ఎలా డెవలప్ అవుతుంది సార్? సరే సార్, ఈ ఫామ్లో ఒకసారి మీరు సైన్ చేయండి. సరే ఇవ్వండి. ఇంకా మీకేం ప్రాబ్లం లేదు కదా? లేదు సార్. బయలుదేరు. ఓకే సార్, ఉంటాం. వెళ్దాం సార్. రండి సార్, వెళ్దాం. ఏంటి మీనా, మనం ఒకటి అనుకుంటే నీ కొడుకు ఒకటి చేస్తున్నాడు. ఇదెప్పుడు జరిగింది మీనా? నాకేం అర్థం కావటం లేదన్నయ్య. రవి, బంగారి వాళ్ళమ్మని నువ్వేమన్నావు? అమ్మా, నా వైఫ్కి అమ్మ అంటే నాకు అత్తే కదమ్మా. అదే అన్నాను. జాను, నా పేరు మీద ఇంతకుముందు ఎప్పుడో బిజినెస్ పర్మిట్ ఒకటి తీసి పెట్టుకున్నాను. అదే ఇప్పుడు వాళ్ళకి చూపించాను. నా పెంపకం ఎక్కడ తప్పవుతుందోనని నేను చాలా రోజులుగా బాధపడ్డాను. ఆ బాధని నువ్వు తీర్చేశావు. బంగారి, నువ్వేమైనా మాట్లాడాలా? లేదే. అంటే నువ్వు నన్ను చూస్తున్నట్టు అనిపించింది. నేను రోడ్డు సైడ్ షాప్ ఏదో చూసుకుంటున్నాను. సరే, మీకెలా తెలుసు? నువ్వు నన్ను చూడడం నేను గమనించాను. ఓ, అంటే మీరు నాకు సైడ్ కొడుతున్నారు అంతే కదా? చచా సార్, తప్పులేదు, నేను మీ వైఫ్నే. అంతేకాకుండా
నేను అత్త కూతుర్ని కదా, సైడ్ కొట్టినా నేనేం అనుకోనులేండి. హలో, నాకు అసలు సైట్ కొట్టడమే నచ్చదు. నచ్చారంటే స్ట్రైట్గా మొహం చూసి మాట్లాడేస్తాను. మరి మాట్లాడొచ్చు కదా. నేనెందుకు మాట్లాడాలి? మీరే ఇందాక నచ్చితే మాట్లాడతాను అని అన్నారు కదా. నువ్వు నాకు నచ్చావని నేను చెప్పలేదు కదా. అదేలా? నాకు ఏ కష్టం వచ్చినా మీరే ముందుగా వచ్చి నిలబడుతున్నారు. నాకేదైనా సమస్య ఉంటే అది మీరే ముందుగా సాల్వ్ చేస్తున్నారు. మీ అత్తగారికి కష్టం అంటే అలాగే పరిగెడుతున్నారు. మరి దీనికి ఏం పేరు పెట్టాలి? బంగారి, అలాంటిదేం లేదు. నువ్వేదేదో ఊహించుకోకు. కొద్దిసేపు అయి ఉంటే ఈ గవర్నమెంట్ ఆఫీసర్ చేసిన పనికి షాప్ మూసుకుని కూర్చుని ఉండాలి. రవి సారే కదా హెల్ప్ చేశారు. మీ లైసెన్స్ అంతా చూపించి అది ఎంత పెద్ద హెల్ప్. ఇదిగో చూడు బంగారి, నేను హెల్ప్ చేశానో చేయలేదో, బిజినెస్లో నేను ఒక పార్ట్నర్ని అంతే. మీ అమ్మ చెల్లెళ్ళు పని చేస్తున్నారు కదా, అలాగే నేను పని చేయాలనుకుంటున్నాను అంతే. ఏ అంటే మీ అమ్మ ఎవరు అని నాకు తెలియడానికి ముందే నేను మీతో బాగా క్లోజ్ అయిపోయాను కదా. తను ఇందు వాళ్ళిద్దరూ నాకు ఎప్పటి నుంచో ఇష్టం. వాళ్ళతో నాకున్న మెమరీస్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ కన్సర్న్తో నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అంతే. ఓ సరే, వదిలేండి, నేను ఒప్పుకుంటాను. ఏం ఒప్పుకుంటావు? అదే మీరు అత్త అన్న ప్రేమతో కాకుండా ఫ్రెండ్లీగా హెల్ప్ చేశారని ఒప్పుకుంటాను. ఇదిగో చూడు బంగారి, ఒప్పుకోవటానికి ఏమీ లేదు, అదే నిజం. పైగా లైసెన్స్లో నా పేరుంది కాబట్టి నేను వన్ ఆఫ్ ద పార్ట్నర్ని. నాకు రావాల్సిన ప్రాఫిట్స్ కరెక్ట్గా వచ్చేసేయాలి, ఓకేనా? మర్చిపోకూడదు. అదంతా కరెక్ట్గా వస్తుంది సార్. కానీ మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి. పనే? ఏంటా పని? రేపటి నుంచి కరెక్ట్గా సాయంత్రం 7:30కి షాప్కి వచ్చేయండి, సరేనా? ఎందుకు? లాభం కావాలన్నారు కదా, పని చేయకపోతే ఎలా సార్? చెమటోడ్చి కష్టపడితేనే లాభాల్లో భాగం. మీరు ఊరికే లైసెన్స్ ఇచ్చినంత మాత్రాన లాభం అడగకూడదు. బంగారి, నా మైండ్ సెట్కి ఈ మాత్రం చేయటమే ఎక్కువ, ఇప్పుడు ఇది కూడానా? అమ్మ తల్లి, నన్ను వదిలే అమ్మా. నీ పార్ట్నర్షిప్ వద్దు, నీ ప్రాఫిట్ వద్దు. చూసావా మీనా, ఇంత చేసిన తర్వాత కూడా నీ కొడుకు లైసెన్స్ ఇచ్చి మరి ఆ కుటుంబాన్ని కాపాడుతున్నాడు చూడు. అంటే దానికి ఏంటి అర్థం? మొత్తానికి నీ కొడుకుని ఆ కుటుంబానికి దారాదత్తం చేసేసావు, అదే కదా అర్థం. అన్నయ్య, నువ్వొకడు. వాడికి బంగారి అంటే నచ్చదు. కానీ ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. మీనా, అక్కడ చూడు,